ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఎంతో విశాలంగా ఎదిగిన మర్రి వృక్షానిది, అలానే ఒక చిన్న వేప చెట్టుది. ఈ చిన్న వేప చెట్టు మర్రి వృక్షానికి పక్కనే ఉంది. ఒకరోజు చెట్టు నరికే వ్యక్తి ఆ చోటుకి ప్రవేశించాడు. అతన్ని చూసి వేప చెట్టు భయపడిపోయింది. తను మర్రి వృక్షాన్ని సహాయం అడిగింది. ఓ మహావృక్షమా, నాకు సహాయం చెయ్యి, నీ కొమ్మలను నా మీదకు వాల్చు అని. అప్పుడు ఈ చెట్లు కొట్టే వ్యక్తి నన్ను చూడడు, నేను బతికిపోతాను అని. అప్పుడు ఆ మర్రి వృక్షం చిన్న చూపు చూసింది, అహంకారంలో కూరుకుపోయింది. వేప చెట్టుకు సమాధానం చెప్పలేదు, సహాయము చేయలేదు. ఆ చెట్టు కొట్టే వ్యక్తి వచ్చి వేప చెట్టును నరుక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి మళ్ళీ ఆ వనంలోకి వచ్చాడు. అలా వచ్చి తన గొడ్డలితో మర్రి వృక్షాన్ని నరకడం మొదలుపెట్టాడు. ఆ బాధ భరిస్తూ భరిస్తూ మర్రి వృక్షం చూసింది. అప్పుడు తెలిసింది, ఆ గొడ్డలి అదే వేప చెట్టు కొమ్మ కర్రగా పెట్టబడి ఉంది అని. ఇప్పుడు ఇదే తప్పు చాలామంది మనుషులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకు తెలియని కొత్త శక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరనే అహంకారంలో ఇతర వ్యక్తులకు బాధ కలిగిస్తారు, నష్టం కలిగిస్తారు. వాళ్ళు ఇది ఆలోచించరు, రాబోయే కాలంలో వాళ్ళ అంతానికి కారణం వాళ్ళే అవుతారని. మీ దగ్గర శక్తులు ఉన్నప్పుడు, మీరు కోరుకున్నది తెచ్చిచ్చినప్పుడు, అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఈ అహంకారాన్ని వదిలిపెట్టండి. ఎవరైనా శక్తి లేని వాళ్ళుంటే వాళ్ళకి హాని చేయకండి, వాళ్ళను బాధ పెట్టకండి. చెప్పాలంటే వాళ్ళకి సహాయం చేయండి, కుదిరితే వాళ్ళకి రక్షణ ఇవ్వండి. ఈ జీవితంలో 3 ముఖ్యమైన గొప్ప మాటలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ 3 ముగింపు కూడా ఉంటుంది. మొదటిది సహకారం. దాని అర్థం అందరూ కలిసి ఏ పనినైనా చెయ్యాలి. అందరూ కలిసి కష్టపడుతూ ముందుకు సాగిపోవాలి. అలా చేయడం వల్ల మీ శక్తి పెరుగుతుంది, మీకు ప్రతిఫలం వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు, ఉన్నత స్థానాలను చేరుకుంటారు. రెండవది సంస్కారం. ఓడిపోయే పరిస్థితుల్లో కూడా గెలుపు సాధించడం. మీ జీవితంలో సంస్కారం ఉంటే కనుక మీరు ఓడిపోవడం అనేది ఎప్పటికీ జరగదు. మూడవది అహంకారం. విజయం సాధించిన తర్వాత కూడా ఇది మిమ్మల్ని ఓడించగలుగుతుంది. అందుకే జీవితంలో సహకారం ఇవ్వాలి, సంస్కారం కావాలి, కానీ అహంకారం ఎప్పటికీ ఉండకూడదు. ఈ అహంకారం మీ నుంచి అన్నిటినీ దూరం చేయగలుగుతుంది. ఈ అహంకారం మాత్రమే మధుర రాజు అయిన కంసుని నాశనం చేసింది. ఈ అహంకారాన్ని వదిలేయండి. మన జీవితంలో ఎప్పుడూ ఒకటే నేర్పించడం జరుగుతుంది. అదేమిటంటే ఎప్పుడు ఎవరిని నిందించకూడదు అని. కానీ ఇప్పుడున్న సమయంలో నిజమేమిటో అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకంగా నిందిస్తూనే ఉంటారు. కానీ ఇలా ఎదుటి వాళ్ళని నిందిస్తున్నారు అంటే వారి మనసు చెడ్డదని అర్థం కాదు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. కొందరు వ్యక్తులు కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాలకి లొంగి అలా నిందించడం జరుగుతుంది. ఈ విషయంలో ఒక నిజం ఉంది, అది తెలుసుకోవడం చాలా అవసరం. ఆ నిజాన్ని నేను మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక చిత్రపటాన్ని గీయాలని మీరు ప్రయత్నించండి. ఎప్పటి వరకు ఆ రంగు మన చేతులకు అంటకుండా ఉంటుందో అప్పటి వరకు ఆ చిత్రం పూర్తవ్వనే అవ్వదు. ఇదే అవుతుంది పరనింద విషయంలో కూడా. ఎవరైనా మిమ్మల్ని ఎంత బాధ పెడతారో అప్పుడు మీరు వారిని పరనింద చేస్తారు. అంటే ఆ కష్టాలకు మీరు మనసు నిండా బాధపడి పరనిందలు మొదలు పెడతారా? మరి ఇంకేం చెయ్యాలి? పరనింద చేయకుండా మనల్ని మనం ఎలా ఆపుకోవాలి? ఒకే మార్గం ఉంది, ఒక్కటే గుర్తుండాలి. స్వయం వికాసం అంటే వేరే ఆలోచన లేకుండా మీ పని చేసుకుంటూ పోతే, ఆ పనిలో మీరు పూర్తిగా లీనమైతే కనుక పరనింద చేయడానికి మీకు అస్సలు సమయం అనేదే ఉండదు. దీంతో మీ మనసు చెడిపోవడం జరగదు, ఇంకా మంచి మంచి దారులెన్నో మీకు సమకూర్చుకుంటాయి.